నేను బొమ్మి ఇజ్రాయెల్ శాసన మండలి సభ్యుడిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈరోజు ఏదైతే ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యంగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడికి నిరసనగా దాన్ని పూర్తిగా ఖండిస్తూ వారికి సంఘీభావం తెలపాలనే ఉద్దేశంతో శాసన మండలి నుంచి మా శాసన మండలి సభ్యులందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. తోమాటి మాధవరావు గారు, వంకా రవీంద్ర గారు, రామచంద్రారెడ్డి గారు, రాంభూపాల్ రెడ్డి గారు, రామసుబ్బారెడ్డి గారు, కలపలత మేడం గారు, ఇసాక్ బాసా గారు, సింహద్రన్న గారు మాజీ ఎమ్మెల్యే, ఇంకా చాలా మంది రావాలి. శాసన మండలిలో లేట్ అవ్వడం వల్ల మేము కొంతమంది ఆగారు. ఏమైనప్పటికీ ఈ ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నడవట్లేదు. మరి ఏదైతే నారా లోకేష్ గారు సొంతంగా రచించుకున్నారో, వ్రాసుకున్నారో, ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని తెలియపరచడానికి పూర్తి సాక్ష్యం గౌరవ మాజీ మంత్రి మీద జరిగినటువంటి దాడి. మరి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ భారతదేశం కూడా నివ్వెరపోయింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడి మీద సుమారు 7-8 గంటలు యథేచ్ఛగా రౌడీ మూకలు, కిరాయి రౌడీలు, గంజాయి బ్యాచ్ వచ్చి స్వయంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యురాలు, ఆమె భర్త మరి అల్లర్లు సృష్టించి రాంబాబు గారిని తుదిముట్టించాలనే ఆలోచనతో చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాది, ప్రతి మేధావి, చిన్న స్థాయి వ్యక్తి కూడా ఆ రోజున నివ్వెరపోయినటువంటి పరిస్థితి. ఏమైనప్పటికీ మరి రాంబాబు గారి యొక్క ధైర్య సాహసాలు చూసి, వారి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క ధైర్య సాహసాలు చూసి మళ్లీ మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరం కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. స్వయంగా మా పక్కన ఉన్నటువంటి మాది అమలాపురం, పక్కన రాజమండ్రి. మరి సారు రాజమండ్రి జైలుకు వచ్చి వారు స్వయంగా ప్రకటించారు, నేను 18 రోజుల జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశానంటే మరి ఎంత ధైర్యంగా ముందుకు వచ్చారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా మేము మెచ్చుకుంటున్నాం. ఇదే సందర్భంలో మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, లేదు పోలీసు వ్యవస్థ అందరికీ కూడా మేము తెలియపరుస్తున్నాం. మరి మీరు ఎల్లకాలం ఈ కూటమి పరిపాలనలోనే ఉండరు. భగవంతుడి దయ వలన భగవంతుడు ఆశీస్సులు అందిస్తే మళ్లీ మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది. మళ్లీ మీరు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే రాష్ట్రం వెళ్ళటం కానీ, లేదంటే ఈ దేశాన్ని వదిలిపెట్టి ఇంకో వేరే దేశం వెళ్ళటం కానీ, లేదంటే ఈ గుంటూరుని వదిలిపెట్టి ఇంకో ఊరికెళ్లే పరిస్థితి కాదు. మీరు అందరూ కూడా అంబటి రాంబాబు గారి నాయకత్వంలో మీరు మళ్లీ అంబటి రాంబాబు గారి కింద పనిచేయవలసిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, బైపోర్స్ చేస్తూ ఉంటారు. మీ విచక్షణ ఎక్కడికి వెళ్ళిపోయిందని నేను అడుగుతున్నా. ఆ రోజున రాంబాబు గారి ఇంటి మీద కర్రలు, కత్తులు, రాడ్డులతో వస్తుంటే మీరు నిలువరించడం పోయి మీరు కూడా వారితో తందని తానన్నట్టుగా పాట పాడుతూ మీరు వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ పరుగులెట్టుకు వచ్చారు. పబ్లిక్ అన్ని టీవీలు చూపించినాయి, సోషల్ మీడియాలో వచ్చింది. మరి పోలీసు వారికి ఇది తగునా అని ఈ సందర్భంలో మేము అడుగుతున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు
పరిపాలనకు వచ్చిన కానుంచి దళితులకు రక్షణ లేదు, బీసీలకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, చిన్నారులను కూడా వారి కూటమి నాయకులే చిదిమేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మేము శాసన మండలి ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రాంబాబు గారు ఆ రోజున ఏదైతే మీరు చిత్రీకరించినటువంటి ఫ్లెక్స్ ఉందో ఆ ఫ్లెక్స్ ను తొలగించమని మాత్రమే వెళ్లారు. వెళ్ళి దాన్ని తీసేయడానికి వెళ్తే మీరు అసత్య ప్రసారం చేస్తున్నాడు మా నాయకుడి మీద రాంబాబు గారు చెప్పినప్పుడు, మరి మీరు వందలాది మంది కర్రలో రాడ్లతో వస్తుంటే ఎవరైనా ఒక ఇంటిలో పిల్లిని పెట్టి కొడతా ఉంటే ఆ పిల్లి పులి తిరగబడుతుంది. మరి అదే మాట్లాడారు రాంబాబు గారు. టంగ స్లిప్ అయింది. స్వయంగా ఇదే ప్రెస్ ముందు మీ అందరికీ వారు అప్పాలజీ చెప్పినప్పటికీ కూడా మీరు విచక్షణ మరిసిపోయి ఆ రోజు కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మీరు మాట్లాడుతూ ఒకటి, మేము మాట్లాడుతూ ఒకటా, మీకో న్యాయము మాకో న్యాయమా అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఆ రోజునే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారు? నీ బాబు తెచ్చాడా, నీ అమ్మ మొగుడు తెచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడు తెచ్చాడా అని మీరు ఆ రోజుని అసభ్యంగా మాట్లాడలేదా అని నేను అడుగుతున్నా. ఆ రోజుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అప్పుడు జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఇంకో పదం కూడా వాడారు. అది నా నోటంటే మాట్లాడితే బాగోదు. మరి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు మా ప్రాంతంలోనే అసభ్యంగా మాట్లాడటం మాట జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పలానా చోటకెళ్లి పలానా వ్యవహారం చేశారని మరి ఆ రోజున మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయి ఈ రోజు మాట్లాడితే మా తల్లిని తిట్టారు, చంద్రబాబు నాయుడు గారు అమ్మని తిట్టారంటున్నారు. మరి మీరు మాట్లాడిన మాటలేంటి అని నేను అడుగుతున్నా. అయ్యా, మీరు విచక్షణ కోల్పోయారు. ప్రజల్లో, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, గమనించుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. పోలీసు వారు మీరు ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తుంటే కనుక రేపొద్దున్న మా నాయకుడు పులివెందుల పులి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు, ముఖ్యమంత్రిగా వస్తారు. అప్పుడు 2.0 కాదు కదా, 3.0 విధంగా ఉంటుంది మా పరిపాలన. అన్నిటికీ కూడా లెక్క చెప్తాము. రాంబాబు గారికి ఏది జరిగిందో, జోగి రమేష్ గారికి ఏమి జరిగిందో అన్ని కూడా 10 వంతులు కాదు 1000 వంతులు కూడా మీకు అప్పు చెప్తామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మీ పరిపాలన ముగింపుకి తొందరలోనే ప్రజలకు ముగింపు కలుపుతారు. తొందరలోనే మీ పరిపాలన ప్రజలు తిప్పి కొడతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాంబాబు గారికి గాని, మా జోగి రమేష్ గారికి గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గాని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా అండదండలుగా ఉంటారు. ఏకవాలన మేమందరం కూడా వారికి సపోర్ట్ గా ఉంటామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అంబటి రాంబాబు అన్న దగ్గరికి మా ఎమ్మెల్సీలందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా మన సీనియర్ నాయకుడు అలాగే మాజీ మంత్రి గారైన మన అంబటి రాంబాబు అన్న గారిని అరెస్ట్ చేసి అన్న ఇంటి మీద దాడులు చేసి, పెట్రోల్ బాంబులేసి, ఏకదాటిగా దాడులు చేసి, అది కూడా ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో కాదు, 5 గంటలు కంటిన్యూస్ గా దాడి చేసి ఎంత విధిగా ఇచ్చేశారంటే, సో ఈ రోజు మనందరం కూడా ఇది గమనిస్తున్నాం. ఎందుకంటే ఒక సీనియర్ మంత్రి మీదే ఇన్ని దాడులు చేసి, ఇంత తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే, రేపు ఈ రాష్ట్రంలో మా ఒక మంత్రి గారికే స్వేచ్ఛ లేకుంటే ఇంకా మా కామన్ పర్సన్స్ కు ఏ విధంగా స్వేచ్ఛ ఉంటుందని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మన అందరికి కూడా తెలుసు అంబటి రాంబాబు అన్న ఎలాంటి మనిషిని. అందరితో కూడా చాలా చక్కగా సరదాగా ఉంటాడు. ఏ వ్యక్తికి కూడా హాని చేసే వ్యక్తి కాదు. అందరు ఏదైనా సరే అన్న ఇది మొన్న మాట్లాడిన విషయంలో కూడా వెంటనే వచ్చి అన్న అపాలజీ చెప్పుకున్నారు. అయినా కూడా వీళ్ళు ఇంకా ఏదో మనసులో పెట్టుకొని కక్ష సాధింపులు, అదేవిధంగా దీంట్లో చూస్తే డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే
సాక్షాత్తు ఆయన ముఖ్యమంత్రి గారి హోదాలోనే అవాస్తవాలు మాట్లాడారు. ఎందుకంటే తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆ రోజు అవాస్తవాలు మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేసి అదే ఏదైతే సిబిఐ సిట్ ఇచ్చిందో అవి దాని మీద అవాస్తవాలు ఏదైతే కల్తీలో లడ్డూలో పంది కొవ్వు గాని ఫిష్ ఆయిల్ గాని ఇలాంటివి ఏవి కలవలేదని ఏదైతే ఆ రోజు సిబిఐ సిట్ చెప్పిందో చెప్పిన తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఏదైతే ఈ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ మీద నిందలేశాడో ఇవన్నీ అవాస్తవాలని తెలియజేయడానికే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ రోజు గుళ్లల్లో కూడా అన్ని పూజలు చేయడం జరిగింది. అదే క్రమంలో అక్కడి నుంచి గోరంట్ల నుంచి అన్న ఆ టెంపుల్ దగ్గర నుంచి రావడం జరిగింది. ఆ రోజు కూడా ప్రోగ్రాం అంతా రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అయ్యి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిజాలు తెలిస్తే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం. సో ఆ రోజు ఎవరైనా దాడులకు వస్తే ఒక అరగంటో గంటో చేసి ఏదో కొన్ని వెహికల్స్ కొట్టడము అవి కొట్టడం ఇవి కొట్టి ఏకంగా 2 కార్లు పగలగొట్టడం, ఇండ్లు పగలగొట్టడం, ఆఫీస్ పగలగొట్టడం అసలు ఇది న్యాయమేనంటే అసలు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా అసలు మా అర్థం కాదు. ఈరోజు అంబటి రాంబాబు అన్నను అరెస్ట్ చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు ఎందుకు చేశారు అని. సో ఇలాంటి పరిస్థితులలో ఇంత కక్ష సాధింపులు చేయడం అవసరమా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారని గల్లా మాధవి గారు కూడా ఒక మహిళే. ఆమె నిలబడి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది నిజంగా ఇది చాలా దారుణం. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి. సో ఈ రోజు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే సీన్ రిపీట్ కాదని ఉండదా? రిపీట్ అవుతుంది. సో మేమే గాని మా జగనన్నే గాని ఆ రోజు ఈ కక్ష సాధింపులకే చేసింటే ఎవ్వరు కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా మిగిలే పరిస్థితి కాదు. సో ఈ రోజు మా జగనన్న ఆ రోజు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయలేదు కాబట్టి మేమంతా సైలెంట్ గా ఉన్నాం. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వంలో వీళ్ళంతా రెచ్చగొట్టే ధోరణికి ముందుకెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివన్నీ మళ్లీ రిపీట్ అయితే మేము ఏదైతే చెప్తున్నామో ఇప్పటికైనా కూడా ఇక్కడ ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఎవరు సంతోషంగా లేరు. సో సంతోషం ఏదైతే ప్రజల కోసం ఈ పార్టీ అధికారంలోకి వచ్చిందో వచ్చినాక ప్రజలకు న్యాయం చేయాలి. వాళ్ళ కోసం మేము ఏదైతే మాట్లాడుతున్నామో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద మళ్ళీ ఇలాంటి కేసులు పెట్టడం అనేది మంచిది కాదని నేను తెలియజేసుకుంటూ అంబటి రాంబాబు అన్న నిజంగా జైలుకి వెళ్ళినప్పుడు కానీ చాలా బాధ అనిపించింది. అయితే ఆ రోజు ఆ కుటుంబ సభ్యులు అమ్మాయి మౌనిక గాని అమ్మ గాని వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి ఏదైతే అన్న క్యాడర్ గాని ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు అంబటి రాంబాబు అన్న కూడా జైలుకి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఆయన ధైర్యం తగ్గలే. అంటే అధైర్యపడద్దండి, మనం తప్పు చేయలేదు, అధైర్యపడద్దండి అని ఒక ఇదిలో ఉన్నారు. కానీ ఈ సందర్భంగా నేను పోలీసులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ రోజు ఇక్కడ దాడి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకన్నా ఎక్కువ మంది పోలీసు వాళ్ళంతా ఉన్నారు. కానీ ప్రేక్షక పాత్ర పోషించారు. కానీ ఇది దారుణం అండి. మీ డ్యూటీస్ మీ చక్కగా చేయాలి, లా అండ్ ఆర్డర్ కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఎమ్మెల్సీలమంతా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారిని పరామర్శించేదానికి కలిసి వెళ్లేదానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంఘటన అంబటి రాంబాబు గారి ఇంటి మీద గాని కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడి రాష్ట్రం మొత్తం కూడా చూసింది. ఈరోజు నేను 2 విషయాలు ఆ రోజు దాడి సంఘటనకు ముందు కూడా గమనించాం ప్రజలందరూ కూడా. అంబటి రాంబాబు గారు ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదం మీద ఆ రోజు మనం చూసాం కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని కూటమి నాయకులు గాని పవన్ కళ్యాణ్ గారు గాని వాళ్ళు చేసిన మాటలు వ్యాఖ్యలు చూస్తే అందరూ కూడా దిగ్భ్రాంతికి గురైనారు. ఎప్పుడు కూడా అంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన లడ్డూ మీద అలాంటి ప్రచారం, దాంట్లో కల్తీ జరిగిందని, ఆ కల్తీలో కూడా జంతువుల కొవ్వు కలిసిందని, అదేవిధంగా పదే వాళ్ళు పంది కొవ్వు కలిసింది, చేప నూనె కలిసిందని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు, తప్పుడు ప్రచారం చేసి
ఆ తప్పుడు నిందలను జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లాలనే ఆలోచనతో కుట్రతో చేసిన కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా గమనించారు. కానీ దాంట్లో మనం చూస్తే ఆ రోజు జరిగినటువంటి ప్రచారాన్ని చూసి మా నాయకుడు చెప్పాడు, అయ్యా ఈ నాయకులకు బుద్ధి రావాలా, మీరందరూ కూడా మన నాయకులు దేవాలయాలకు వెళ్లి పూజలు చేసి కూటమి నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించాలా మన వాళ్ళందరూ వెళ్ళి చెప్తే ఆ కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి గారు వెళ్తూ అక్కడ ఒక ఫోటో కనపడితే అది ముందు రోజు కానీ ఆయన చేసిన తప్పేంటని అడుగుతా ఉన్నా. ఒక పవిత్రమైన దేవుని మీద దేవాలయం మీద ఎంతో కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో కొలిచే దేవుని ప్రసాదం మీద నిందలు వేసి అది ఎవ్వరు కూడా నిర్ధారణ చేయలే. ఏ ల్యాబ్లో కూడా దీంట్లో జంతువుల కొవ్వు కలిసిందనో మరి ఏదైనా కలిసిందా పంది కొవ్వు కలిసిందని ఎక్కడ నిర్ధారణ చేయలే. ఆ విధంగా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిబిఐ సిట్ ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు దీంట్లో అలాంటి కల్తీ ఏమీ జరగలేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా నివేదిక ఇచ్చినారు. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా మందలించింది నాయకులను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా నాయకులు పవన్ కళ్యాణ్ లోకేష్ అందరూ మాట్లాడుతూ ఉంటే ఏ ఆధారం లేకుండా ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం మీద అలాంటి నిందలు వేయడం తప్పు, ఎవరు మాట్లాడొద్దని చెప్పిన తర్వాత రిపోర్ట్లో ఏమీ కలవలేదు జంతువులకు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పోస్టర్లు వేయడము మన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో, కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, అక్కడ లడ్డూ ప్రసాదంలో జంతువులకు కలిసిందని ఎంత దుర్మార్గంగా రాశారంటే అది ఎవరైనా బాధపడతారు. బాధ్యత గల వ్యక్తిగా అంబటి రాంబాబు గారు చూసి ఇది మన దేవాలయము, మన హిందూ ధర్మానికే, మన దేవ పుణ్యక్షేత్రాలకు మనమే అపవిత్రం చేస్తా ఉన్నాం, తప్పు, అది తొలగించండి అని చెప్పి అధికారులకు ప్రభుత్వానికి విన్నవించి అక్కడి నుంచి వెళ్లిపోయి తిరిగి వస్తా ఉన్న సందర్భంలో అంబటి రాంబాబు మీద దాడి చేసే ఏం తప్పు మాట్లాడినాడు? అసలు ఆ దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ రోజు ఆయన మీద మాట్లాడిన బండబూతులు తిడుతూ ఈయన చాలా ఒక్క మాట అందరు కూడా దాడి చేస్తూ ఆయన అనరాని మాటలు, ఆయన తల్లిని, ఆయన కుటుంబ సభ్యులను అనరాని మాటలు అంటూ కర్రలు పట్టుకొని దాడి చేస్తూ ఉంటే కూడా ఆ సందర్భంలో వాళ్ళు వల్గర్గా తిడుతూ రారా బయటికి అని పిలుస్తూ ఉన్నారు. మహిళలు అరే అంత దుర్మార్గంగా పిలుస్తూ ఉంటే ఆయన కూడా బయటికి వచ్చి ఎందుకు తప్పు లేదు కాబట్టి ధైర్యంగా చెప్పినాడు. అంత దాడి చేయడానికి వచ్చినా ఆయన తప్పు లేదు కాబట్టి ధైర్యంగా చెప్పినాడు. ఈ తప్పు ఇది తొలగించాలని చెప్పి వాళ్ళు తిడుతూ ఉంటే మాటల్లో సందర్భంలో వాళ్ళని తిట్టాడు. అది చంద్రబాబు నాయుడు కూడా పిలుచుకోండి అని అదొక మాట ఆ సందర్భంలో మాట్లాడినాడు. చంద్రబాబు నాయుడు గారిని ఆ ఉద్దేశంగా మాట్లాడలేదని చెప్పి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేము కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఆయనకున్నటువంటి ఆలోచన స్వయంగా ఎవరు చెప్పింది కాదు, వాళ్ళు కోరింది కాదు. ఆయన వచ్చి నా మీద తీవ్రమైనటువంటి వాళ్ళ అంబటి రాంబాబు గారి వయసే చాలా ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ తల్లి గారి మీద అంత అసహ్యంగా మాట్లాడినా కూడా వాళ్ళను మారు మాట మాట్లాడకుండా, వాళ్ళు మాట్లాడినా కూడా నేను వాళ్ళని మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో. చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడలేదు, అది వాళ్ళని అనే దాంట్లో సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పేరు తీసినా అది నేను కూడా బాధపడుతున్నా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక ప్లాన్ ప్రకారం దాడి చేసి నేను ఎక్కడ చూడలే రాష్ట్ర చరిత్రలో అన్ని గంటలు పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మానిటరింగ్ చేస్తూ ఆ విధంగా గంటల తరబడి ఇంట్లో మహిళలు ఉన్నారు. అంత దుర్మార్గంగా ఎక్కడ ఫ్యాక్షన్ రాజకీయాల్లో కూడా ఏదన్నా ఉంటే ఇళ్ల మీదకి పడే పరిస్థితి ఉండదు, కానీ ఇంట్లో మహిళలను అసభ్యంగా మాట్లాడే పరిస్థితి ఉండదు. పౌరుషం అంటే ఏదో బయటనే చూస్తారు. అంత దారుణంగా వచ్చి గంటలు రాత్రి అయినా కూడా పోకుండా ఇక్కడ దాడి చేస్తుంటే ఏం మీ ప్రభుత్వం ఉందనే? ఎంత అహంకారం మీకు? ఇంత దుర్మార్గమైన ఆలోచనలు వస్తున్నాయంటే ఇలాంటి ఆలోచనలు వచ్చేది ఆ టైం బాగలేనప్పుడే, పోయే కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకు అంబటి రాంబాబు గారు అక్కడ తప్పులేదు. నాకు అనిపించింది ఏంటంటే ఆ రోజు అంబటి రాంబాబు గారు సంక్రాంతి పండుగ రోజు ఒక వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ఒక పాట పాడినాడు. ప్రజలందరినీ కూడా ఆకట్టింది. అంటే వాళ్ళ వైఫల్యాన్ని ఎత్తి చూపించే విధంగా పండగ రోజు సందర్భంగా ఆయన ఎంతో బాగా ఆ పాటను ప్రజలకు మేలు జరగాల, ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదని చెప్పి
చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి ఈ విధంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన గురించి చాలా చక్కగా చెప్పినాడు. వాళ్ళకి బాగా కోపం వచ్చినట్టుంది అది చూసి. నేను అనుకోను, లేకపోతే ఏం సమస్య లేదు అది చూసి. కాబట్టి నేను పూర్తిగా ఈ ప్రభుత్వం అన్ని విధాలా వైఫల్యం చెంది పేదవాళ్ల సంక్షేమంలో చేతులెత్తేసింది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, యువత ఇబ్బందుల్లో ఉన్నారు, అన్ని విధాలా ఫెయిల్ అయిపోయి ఆ సంక్రాంతి పాట చూసి వాళ్ళకి ఆయన కోపం వచ్చినట్టుంది. దాని మీద ఇవన్నీ సొడ్డు పెట్టుకుని వాళ్ళే దాడి చేసినారు, మళ్ళీ ఇంటి మీద వచ్చి వాళ్ళే దాడులు చేయడం. ఇది చాలా తప్పుడు విధానాల్లో పోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను కూడా చూసి అక్కడ ఉండండి, కానీ ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు లేవు. ఎందుకు వస్తున్నాయి ఇలాంటి ఆలోచనలు? లోకేష్ గారు వచ్చిన తర్వాతనే ఎన్ని వస్తా ఉన్నాయి. కాబట్టి నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా నేను ఆ రోజు చూసిన కుటుంబం అంత దాడి జరిగితే ఇంట్లో కుటుంబ సభ్యులు, కూతురు కానీ వాళ్ళ తండ్రి గారికి ధైర్యం ఇచ్చే విధంగా మేము ఉన్నామని చెప్పి క్యాడర్కు ధైర్యం ఇచ్చే విధంగా వాళ్ళ తండ్రి తోడుగా ఉంటూ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా చాలా చక్కగా ఇచ్చారు. అంత వాళ్ళు దుర్మార్గంగా దాడులు చేసినా కూడా ఎక్కడ నిగ్రహం కోల్పోకుండా చాలా బాధ్యతగా మాట్లాడినారు కుటుంబ సభ్యులు కూడా. అంబటి రాంబాబు గారు కూడా జైల్లో ఉన్నప్పుడు ఆయన బయట మాట్లాడలేరు, ఎవరితో మాట్లాడే పరిస్థితి లేదు, కేసుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఆయన వచ్చే చూసే క్యాడర్కు ఒక ధైర్యం ఇవ్వాలని చెప్పి ఆయన ఒక విధంగా ఈ విధంగా ఒక సిగ్నల్ చేపిస్తూ అయ్యా నేను బాగానే ఉండా, ధైర్యంగా ఉండావని చెప్తే అది అసెంబ్లీలో, కౌన్సిల్లో హోంమంత్రి గారు అందరూ పెద్ద ప్రచారం. ఇంకా అంబటి రాంబాబు గారు ఇంకా ఆయనకేం తగ్గలేదే, ఇంకా అట్నే ఉన్నాడు పోయి, మేము ఇంత దాడి చేసినా కూడా ఆయన తగ్గేటట్టు కనపడలేదు, ఇంకా ఎక్కువ అయ్యేటట్టు ఉన్నాడనే బాధ కనపడుతుంది. అది కూడా ఓర్చుకోలేకున్నారు. అంటే వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఉందని ఒక అహంకారంతో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. నమస్కారం. ముస్లిమ్స్ ఉన్నారు కదా, ఉర్దూలో డీటెయిల్ చెప్పండి. हाँ, मुसलमान भाई बहुत है बोल के हमारे एमएलसी साहब बता रहे हैं. उनके सभी रमजान की शुभकामनाएं और हमारे रोजे और अच्छे से रहेंगे चले बोल के मैं खुदा से दुआ करता हूँ. ఇకపోతే మేమందరం ఎమ్మెల్సీలమందరము ఇకపోతే మేము ఎమ్మెల్సీలమందరము మా సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారిని పలకరించడానికి ఇక్కడ రావడం జరిగింది. నాకంటే ముందు చాలా మంది సవివరంగా చెప్పారు. నేనైతే ఒక 2-3 నిమిషాలే చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తీరు ఏ రకంగా ఉంది అని చెప్పడానికి మనం ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే తన పాలన చేతగానప్పుడు కుంటి సాగులు చూపెట్టి రాంగ్ ట్రాక్లోకి పోతా ఉంటారు అనడానికి అంబటి రాంబాబు గారిది ప్రత్యక్ష ఉదాహరణ. వాళ్లకు పాలన చేతకాక వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగముతో చేసి అన్ని 18 సంవత్సరాల్లో 18 నెలల్లోనే ఫెయిల్ అయిపోయి పాలన తిరోగమనంలో పాల్గొవడంతో వాళ్ళకి అర్థం కాక ఈ రకంగా దాడులు చేస్తా ఉన్నారని క్లియర్గా మనకు అర్థమవుతాం. మనం ఇండియాలో బీహార్ లెక్క చేసినారు ఈ రాష్ట్రాన్ని అని చెప్తారు. నాకైతే అటువంటి దుర్గతి ఆంధ్రప్రదేశ్కు రాకూడదు. కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల బీహార్ కంటే దిగజారి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని చెప్పక తప్పదు. ఇష్యూ దేనికి వచ్చింది? తిరుపతి లడ్డూ గురించి వచ్చింది. క్లియర్గా సంస్థలు సిట్ అనుకోండి, అన్ని రకాలుగా దీంట్లో పందికొవ్వు లేదు, క్లియర్గా ఉందని చెప్పిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అంతా వాళ్లకు సద్బుద్ధి ప్రసాదించాలి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి పోయి రాష్ట్రమంతా చేస్తే వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వాలనో చేతకాక రాంగ్ ట్రాక్లో బోర్డులు పెట్టి బ్యానర్లు పెట్టి చెబితే అంబటి రాంబాబు గారు పెద్ద మనిషి తరహాలో ఈ రకంగా ఉంది, ఇది తప్పు, మీ విజ్ఞతగా వదిలేస్తున్నామని చెప్తే కూడా దాన్ని వాళ్ళు చేసి ఆ మహాతల్లిని స్త్రీ అనాలనో మహిళామణి అనాలనో నాకైతే అంతకంటే దిగదార్చి నేను మహిళలకు చెప్పలేను. కాబట్టి నేను ఆ మాట అనడం లేదు. గ్రంథాలయ చైర్మన్ అనుకుంటాను, ఆమె ఏ రకంగా మాట్లాడుతూ ఉందని ఆంధ్ర రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. ఏం ఆ వర్డింగ్స్,
ఎవరైనా సరే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, గుండెల మీద చేసుకొని చెప్పండి. మీకు రఫ్గా నేనేమన్నా మాట్లాడితే, నేను పెద్దవాడిని కావచ్చు, మీరు చిన్నవాడు కావచ్చు, వాడు పెద్దోడు కావచ్చు, నేను చిన్నోడిని కావచ్చు, ఎంత బాధపడి ఏం రా వీడు ఫూలిష్ ఈ రకంగా మాట్లాడుతున్నాడు అనుకోరా? ఆ రకంగా కనీసం పదవికి కానీ ఏజ్కి కానీ లేకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ పోతే ఎవ్వరికి కోపం రాదండి. మేము మనుషులము కాదా? ఆ స్థానంలో అంబటి రాంబాబు కాదుగా ఎవ్వరున్నా అంటారు. అది నైజం, అది మానవ నైజం. ఆ రకంగా అంటే అంబటి రాంబాబు విఘ్నత కలిగిన వ్యక్తి కాబట్టి అంత అనిన తర్వాత కూడా, ఆ మాట అనిన తర్వాత కూడా మళ్ళీ వచ్చిన తర్వాత నా వయసు రీత్యా, నేను అనుభవించిన పదవుల రీత్యా నేను ఆ మాట అనకుండా ఉండవలసింది, స్లర్ ఆఫ్ మూమెంట్లో నేను ఆ మాట అన్నాను అని చెప్పేసి క్లియర్గా ఎవరు ఏం చెప్పకపోయినా మీడియా ముందు చెప్పడం ఆయన విఘ్నతకు నిదర్శనం. ఈరోజు మీరు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు, లోపలేశారు, పనిష్మెంట్ చేశారు అనుకుంటా ఉన్నారా? ఆయనకు పనిష్మెంట్ జరిగిందా, ప్రమోషన్ జరిగిందా చెప్పండి. ఒక్కొక్క వ్యక్తి అంబటి రాంబాబును ఆ రోజు గుంటూరు జిల్లాలో ఉన్నారేమో, ఇప్పుడు అంబటి రాంబాబు హీరో లెక్క ఆంధ్ర గుండెల్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త గుండెల్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏమాత్రం తొనకలేదు, బెరగలేదు. నేను తప్పు చేయలేదు, ఇటువంటి వాటికి బెదరను, ఎంతకైనా పోరాడతాను, నిలబడతానని చెప్పేసి అందరికీ స్ఫూర్తిగా ముందర నిలబడ్డారు. ఆయనకు నిజంగా ప్రజలందరూ నీరాజనం పలుకుతా ఉన్నారు. ఎందుకంటే జైలుకు పోయిన వ్యక్తిని కించిత్ తక్కువ భావంతో చూస్తారేమో. ఆయన జైలుకు పోయినాడంటే ఒక మహానాయకుడు ఏ రకంగా జైలుకు పోతే జేజేలు పలుకుతారో ఆ రకంగా ఆయనకు జేజేలు పలుకుతా ఉన్నారు. మేమందరము అంబటి రాంబాబుతో పాటు ఉంటాము. ఈ కూటమి ప్రభుత్వము ఇటువంటి దుష్ట పరిపాలనకు అంతం ముందించే వరకు మేమంతా కలిసి పోరాడతామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. జై జగన్. నా పేరు వంక రవీంద్రనాథ్, వెస్ట్ గోదావరి తణుకు ఎమ్మెల్సీ. మా సోదరులు అన్ని విషయాలు సవ్యంగా చెప్పారు. నేను ప్రధానంగా ఒకే విషయం చెప్పదలుచుకున్నా. ఇదంతా ఒక ప్లాన్డ్ గా జరుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఎంఎస్ఎంఈలు అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఇన్సెంటివ్స్ రిలీజ్ చేశారు. 400 కోట్లు రిలీజ్ చేశారు. దాంట్లో 200 కోట్లు ఎస్సీ సామాజిక వర్గానికి చెందింది, షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి చెందింది. అంటే ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ లో ఎస్సీ కాపు వర్గీయుల్ని మినహాయించి మిగతా వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇచ్చారు. ఆ విషయం మొన్న మేము సభలో ప్రస్తావిస్తే మంత్రి గారు సమాధానం దాటవేస్తూ ఏమన్నారంటే, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మేము అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఇబ్బందులు అనే దానికి అర్థం లేదు కదా. అంటే మనవాడైతే ఇబ్బందులు ఉన్నాడు, పరవాడైతే ఇబ్బంది లేదని అర్థం. మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారంటే ఒక మేజర్ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, అంటే అక్కడ ఎస్సీలు, షెడ్యూల్ క్యాస్ట్ ఒక మేజర్ సామాజిక వర్గం, వారిని ఇక్కడ కాపు సామాజిక వర్గాన్ని ఒక భయభ్రాంతులు చేస్తే ఇక రేపు పొద్దున రానున్న ఎలక్షన్లో, రానున్న పంచాయతీ ఎలక్షన్లు, అంటే ఒక జనరల్ ఎలక్షనే కాదు, స్థానిక సంస్థల్లో ఈ పంచాయతీ ఎలక్షన్లు, మండల ఎలక్షన్లు, జడ్పీ ఎలక్షన్లు వీళ్ళందరినీ భయభ్రాంతం చేయాలి. షెడ్యూల్ కులాలని భయభ్రాంతం చేయాలి, కాపు సామాజిక వర్గాన్ని వీళ్ళు చేస్తే మనం ఎన్నికల్లో గెలవచ్చు, ఇన్ని ఇబ్బందుల్లో అనేటటువంటి ఒక ఉద్దేశంతో, ఒక కుతంత్రంతో చేస్తున్నదే తప్ప వ్యక్తిగతంగా రాంబాబు గారి మీద ఎటువంటి కోపము కాదు, ఎటువంటి ఇది కాదు. వాళ్ళు చేసిన పని అంతకన్నా కాదు, చాలా చిన్న పని. ఇంతకు మిత్రులు చెప్పారండి, మహిళా సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. ఒక మహిళ మాట్లాడే భాష ఇంతవరకు ఎప్పుడైనా చూసామా? అంత దారుణంగా రోడ్డు మీద. ఇదంతా ప్రేరేపితో చేసిన పనులు తప్ప స్వచ్ఛందంగా వచ్చిన పని కాదు. కొంతమంది ప్రేరేపించారు, ప్రేరణతో వచ్చిన మాటలు. కనుక ప్రభుత్వం ఇలాంటి ఎన్ని కుతంత్రాలు చేసినా ఎవరు ఆగరు, బలం పెరుగుతుంది, అందరూ సంఘటనమవుతారు, సంఘీభావం పెరుగుతుంది, ఒక ఉధృతంగా ఉత్సాహం పెరిగి వచ్చే రానున్న ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి స్థానిక సంస్థలో కూడా అఖండ విజయం వచ్చేలా చేస్తారని నేను భావించుకుంటూ జై జై వైఎస్ఆర్, జై జగన్, జై అంబటి రాంబాబు గారు.